శ్రీ వారాహి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్కి వచ్చారు. ఎమ్మెల్యే గాంధీ గారికి కృతజ్ఞతలు, ఎమ్మెల్సీ మధు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఈ సబ్జెక్ట్ మాట్లాడబ్బా, కాన్సెప్ట్ మాట్లాడు. నువ్వు మాట్లాడు. కాన్సెప్ట్ చెప్పు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసిన గాంధీ గారు, ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ గారు అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, అందరూ జనరల్గా డ్రైవింగ్లా పెడతారు. అది చూడటానికి డ్రైవింగ్ అయినా 9 ఫ్లేవర్స్ ఆఫ్ రెస్టారెంట్ కమ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ హైజెనిక్గా పెడదామని చెప్పి కొత్తగా లాంచ్ చేశాను. అండ్ ఇది 3 ఫ్లోర్స్ అనమాట. యాజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో మీ అందరి ఆశీర్వాదాలతో ఇది సక్సెస్ అయితే దానిపైన కూడా చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూర్తి పేరు చెప్పాను. శ్రీవారా. నమస్కారం, చాలా సంతోషం. ఈరోజు మా మిత్రులు శ్రేయభిలాషి ఎమ్మెల్సీ తాత మధు గారు రావటం, వారి చేతుల మీదుగా వారాహి రెస్టారెంట్ అండ్ ఫుడ్ జంక్షన్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్తో రకరకాల రుచికరమైన వంటలతో ఈ ప్రాంత వాసులందరికీ కూడా మంచి రుచికరమైనటువంటి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడే మా సోదరి చెప్పింది. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రకరకాల 9 స్టాల్స్, ఎవరికి ఏ భోజనం కావాలన్నా చేయటానికి అవకాశం ఉంది. మంచి కాన్సెప్ట్తో, అనుభవంతో మరి ఇది పెట్టడం జరిగింది. ఈ ప్రాంతానికి తీసుకురావటం, మరి ఈ ప్రాంతం అంతా కూడా హై రైజ్ బిల్డింగ్స్, మంచి పాపులేషన్ కూడా వస్తున్నటువంటి ప్రాంతం. అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం, దానికి మేము రావటం, వారి టీం అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. సక్సెస్ కావాలా, అంచెలుగా పాపులేషన్ ఎక్కడ కోరుకుంటున్నారో అక్కడ బ్రాంచ్లు విస్తరించి వ్యాపార రంగంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక 1 రూఫ్ కింద 9 రకాల ఫ్లేవర్స్తోని ఈరోజు వారాహి ఫుడ్ జంక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పిఏసీ చైర్మన్, అలాగే షేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న అరికపూడి గాంధీ గారు రావడం జరిగింది. ఇతర మిత్రులు కూడా, మా సోదరుడు రాహుల్ చౌదరి కోనేరు, అట్లాగే వారాహి అనురాధ అందరూ కూడా ఒక మంచి కాన్సెప్ట్తోని ఈ జంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వరల్డ్ వైడ్ కూడా ఈ ఫుడ్ రంగంలో అంటే రకరకాల కాన్సెప్ట్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా ఇప్పటికి ఇంతకుముందు ట్రెడిషనల్ రెస్టారెంట్స్ ఉండేవి, బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ సెంటర్స్ అని రకరకాల కాన్సెప్ట్తో వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా ఏంటంటే యూత్ అంతా కూడా వాళ్ళకి ఆలోచనలు మారిపోయినాయి. ఒక చోటకి వెళ్తే అన్ని రకాలుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి, ఎక్కడైతే దొరుకుతాయి అక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు. పిల్లలతోని, ఫ్యామిలీతోని, అట్లాగే ఫ్రెండ్స్, రకరకాల రుచులు, భిన్న రుచులు ఉంటాయి కాబట్టి సో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లోనే దీన్ని తీసుకురావటం జరిగింది. సో ఈ సందర్భంగా నా యొక్క ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉంటాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. అయినా ఓకేనా? So inside shop, kind of food.
ఫుడ్ బజార్ ఏమ్మా బాగున్నావా? ఏం కూతురేది అది ఇప్పుడు దాకా ఉంది కానీ లాగుతుందని పంపించేసి లాగాలి కదా.